నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రుణమాఫీ జరగబోతోంది అని రైతులైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ అది ఎట్లా జరుగుతుంది ఏంటి? ఎందుకంటే గతంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రామిస్ చేశాయి. ఎలక్షన్ రాగానే మేము గుర్తొస్తున్నాం అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఎన్నికలకి సంబంధించిన హామీలు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. అటు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పోటాపోటీగా రుణమాఫీకి సంబంధించి మాట్లాడుతున్నాయి. అండ్ నిన్న సీఎం కేసీఆర్ కూడా ఎవరైతే 1,00,000 లోపు రుణాలు ఉన్నాయో వాళ్ళందరికీ మాఫీ చేస్తున్నామని కూడా ప్రకటించారు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా, ఆ గైడ్ లైన్స్ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ హర్షవర్ధన్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సౌమ్య. సార్, రుణమాఫీ అగైన్ 2018లో అది, అండ్ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే మళ్ళీ రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు బీఆర్ఎస్ సర్కారు 1,00,000 రూపాయల రుణాలని మాఫీ చేసిన సిచ్యువేషన్. సార్, ఎందుకు ఇట్లా ఎలక్షన్స్ రాగానే రైతులు గుర్తొస్తున్నారు? అంటే ఒక 5 సంవత్సరాల కాలంలో ఎన్నుకొనబడ్డ తర్వాత కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ లేదా కన్స్ట్రక్టివ్ రూల్ అంటే పరిపాలన లేకుండా పోవడం వల్ల రేపు 2023 డిసెంబర్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గెలవమేమో అన్న ఒక అభద్రతా భావంతో ఇవాళ ఆదరబాదరగా అశాస్త్రీయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఈ రైతు రుణమాఫీ. అది ఇవాళది కాదమ్మా. అంటే వచ్చే ఎన్నికల కోసం ఈ రోజు ఇస్తున్నటువంటి తాయిలం కాదు. 2014లో కూడా మేనిఫెస్టోలో పెట్టి 14 to 18 వరకు ఉన్నటువంటి 4.5 years డ్యూరేషన్ పీరియడ్లో కూడా 4 విడతలుగా, అంటే 1,00,000 రూపాయలు రుణం తీసుకున్నటువంటి రైతుకు వడ్డీ కూడా ఒక 40-50 వేలు హెచ్చైనటువంటి సందర్భంలో 4 దఫాలుగా రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం 2018లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే కేసీఆర్ గారు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో స్పందిస్తూ లేదు లేదు, తెలంగాణ అనేది కొత్తగా వచ్చిన రాష్ట్రం, ఒక పసిగుడ్డు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాబట్టి మేము ఏకకాలంలో చేయలేకపోయాం, 4 విడతల్లో చేశాము. ఈసారి 2018లో కనుక మమ్మల్ని గెలిపిస్తే మేము కూడా అధికారంలోకి రాగానే ఒకే ఒక సంతకంతో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పడమే కాకుండా డిసెంబర్ 11వ తారీఖు 2018 లోపల ఎవరైతే రుణగ్రహీతలు ఉన్నారో 4,66,712 మంది ఆ కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో December 11th, 2018 వరకు రుణాలు తీసుకున్నటువంటి ఖాతాదారులు రైతులు ఉన్నారు. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, కేసీఆర్ గారు గెలిచిండ్రు. గెలిచిన తర్వాత 2019-2020 బడ్జెట్లో 6,556 కోట్లను కేటాయించిండు రైతు రుణమాఫీ కోసం. కానీ ఎక్కడ కూడా మంజూరు చేయలేదు. మళ్ళీ 2020-21 బడ్జెట్ వచ్చేసరికి 5,446 కోట్లను కేటాయించిండు, ఎక్కడా రిలీజ్ చేయలేదు. మళ్ళీ 2021-22కు వచ్చేసరికి కేవలం 2,254 కోట్లు కేటాయించిండు, అది మంజూరు చేయలేదు. మళ్ళీ 22-23 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్లో మళ్ళీ దాన్ని 5,956 కోట్లకు తీసుకుపోయాడు. ఎస్, రుణమాఫీ బడ్జెట్ అని. అంటే 4 బడ్జెట్లలో ఆల్మోస్ట్ ఒక 20,000 కోట్ల రూపాయలను కేటాయించి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా ఇవాళ 2023 మార్చిలో జరిగినటువంటి బడ్జెట్లో కేటాయించకుండా ఇప్పుడు సడన్ గా రైతు రుణమాఫీ ప్రస్తావన తీసుకొచ్చింది. ఇంకొకటి, సౌమ్య గారు 2018 డిసెంబర్లో వాళ్ళు చెప్పినప్పుడు 40,66,000 మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో ఏం చెప్పిండ్రు? ఎంతమంది 1,00,000 రూపాయల రుణం ఈ కట్ ఆఫ్ డేట్ వరకు తీసుకుంటే అంతమందికి మాఫీ చేస్తామన్నారు. కానీ ఎన్నికలు కాగానే దాన్ని ఏం చేసిండ్రు? కుదించిండ్రు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ వర్తిస్తుంది అనేసరికి ఆల్మోస్ట్ 40,66,000 మంది ఉన్నటువంటి ఖాతాదారుల సంఖ్య 36,88,000 పెరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 లక్షల పైచులకు ఖాతాదారులను ఆ రోజే కేసీఆర్ గారు తన మోసపు మాటలతో పక్కకు పెట్టిండు. పోనీ ఇవాళ 36 లక్షల మందికైనా ఏకకాలంలో రుణమాఫీ జరిగి ఉంటే ఈ వడ్డీలకు వడ్డీలు, ఫర్ ఎగ్జాంపుల్ 2018 December 12th రోజు 1,00,000 రూపాయల రుణం తీసుకుంటే ఇవాళకి 62 నుంచి 63,000 రూపాయల వడ్డీతో కలిసి 1,63,000 అయ్యింది. కేసీఆర్ గారు కనుక 2019
స్టార్టింగ్ లో కనుక రుణమాఫీ చేసింటే ఆ 62,000 భారం ఇలా రైతులకు పడేది కాదు. పోనీ ఇప్పుడైనా ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేసి మొన్న ఆగస్టు 3 నుంచి స్టార్ట్ చేసిండు రుణమాఫీ. 3 ఆగస్టు నుంచి. గతంలోనేమో 37,000 లోపు ఉన్న వాళ్ళకు కొంత జనవరిలో కొంత ఫిబ్రవరిలో అయ్యింది. మనం 3 నుంచి మాఫీ చేస్తే 3 రోజు 127.86 crores బ్యాంకుల్లో జమ చేసిండు. 4th రోజు వచ్చేసరికి 427 crores జమ చేసిండు. మళ్ళీ 5th నుంచి ఇవాల్టి వరకు అంటే నిన్న మండే వరకు మొత్తం రుణమాఫీ ప్రక్రియను ఆపి నిన్న ఫైనాన్స్ సెక్రటరీ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నారో రామకృష్ణారావు గారు ఒక జివో విడుదల చేసిండు. 6,546 crores 0.55 అంటే 6,546.55 కోట్లను రిలీజ్ చేసిండు. అంటే ఇప్పటికీ ఆయన రిలీజ్ చేసినటువంటి అమౌంట్ ఎంత అంటే అమ్మ 7,753.54 కోట్లు. ఇది ఎంతమందికి సరిపోతుంది? కేవలం 10,79,721 మందికే సరిపోతుంది. సౌమ్య గారు మీరు ఇంకొకటి గమనించాలి. ₹1,00,000 లోపు రుణమాఫీ అన్నప్పుడు లక్షనే కట్ ఆఫ్ గా తీసుకోవాలి. కానీ వాళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వం మీన్స్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 99,000ను కట్ ఆఫ్ గా తీసుకున్నది. 99,999 yes. ₹1 కదా తక్కువ. yes, అవును. ₹1 అంటే ఆ ₹1 ముడిపడ్డటువంటి వాళ్ళు ఇవాళ ఆల్మోస్ట్ ఒక 14 నుంచి 16 లక్షల మంది ఇవాళ రైతు రుణమాఫీ కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు వరకు కేటాయించబడ్డటువంటి డబ్బులు 7,753 కోట్లమ్మ. మొత్తంగా 19,024 కోట్లు అవసరం ఉండే మనకు రైతు రుణమాఫీకి. అంటే ఈ 7,753 కోట్లు తీసేస్తే ఆల్మోస్ట్ ఇంకొక 11,000-12,000 కోట్ల చిల్లర రూపాయలు డబ్బులు ఈ రాష్ట్రానికి అవసరము. కాబట్టి ముఖ్యమంత్రి గారు అలవిగాని హామీ ఇవ్వడం ఒకటి, లేదా ఇచ్చిన హామీని విస్మరించి ఇదే కనుక అప్పట్లో రుణమాఫీ జరిగి ఉంటే దాదాపు ఇప్పటికీ ఒక నాకున్న లెక్కల ప్రకారం 6 నుంచి 7 లక్షల మంది ఫార్మర్స్ అమ్మ రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్స్ అయ్యింది. ఎందుకంటే సిబిల్ క్రెడిట్ కోల్పోయి, బ్యాంకులో సిబిల్ ఉంటుంది, సిబిల్ క్రెడిట్ కోల్పోయి రెన్యువల్స్ కు డబ్బులు లేక కేసీఆర్ ఇవాళ రేపు చేస్తాడని స్థానిక నాయకులు వాళ్ళకి చెప్తుండడం వల్ల బ్యాంకుల్లో వాళ్ళు రెన్యువల్ చేసుకోలేక డిఫాల్టర్స్ అయిపోయారు. ఒక 5 to 6 lakhs రైతులు. వాళ్ళకి తిరిగి లోన్లు రావట్లేదు. ఇంకొకటి ఏమైంది? ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు, ఆ ప్రామిస్ నెరవేర్చిండ్రు అని అనుకుందాం, లేట్ అయినా నెరవేర్చిండ్రు అనుకుందాం. ఇప్పుడు ఎన్నికలు రాగానే మీరు 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. ఇది కూడా ఎన్నికల స్టంటే కదా. మీరు 2 లక్షల రుణమాఫీ చేసినా ఇప్పుడు ఈ రైతుల మీద భారం లేకుండానే పోతుందా? మొత్తం క్లియర్ అయిపోతుందా? సౌమ్య గారు, ఇవాళ దేశ బడ్జెట్ 38 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రాష్ట్ర బడ్జెట్ 2,50,000 కోట్లు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ September 7th, 2022 రోజు, అంటే లాస్ట్ ఇయర్ September 7th రోజు రాహుల్ గాంధీ గారిని వరంగల్ పిలిచి 2 లక్షల రూపాయల లోపు రుణమున్న ప్రతి రైతుకు ఏకకాలంలో మాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మీ క్వశ్చన్. వాళ్ళు చెప్పిన మీరు కూడా ఎన్నికల కోసమే చెప్తున్నారని. కాంగ్రెస్ పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఉందమ్మా. నేను ఎందుకు ఇందాక 2 స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ టుడేస్ బడ్జెట్ నేను మెన్షన్ చేసిన అంటే 2004-2014 యూపీఏ గవర్నమెంట్ లో 2007లో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీని దేశవ్యాప్తంగా 60,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి క్రెడిబిలిటీ ఉన్న పార్టీగా మేము ఇలా రైతులకు ఏకకాలంలో రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మా క్రెడిబిలిటీని రైతులు నమ్ముతున్నారు. మేమేం చెప్పినాము? 2014 to 18 4.5 డ్యూరేషన్ పీరియడ్ లో టిఆర్ఎస్ గవర్నమెంట్ రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవడం వల్ల వడ్డీలు కట్టి ఇవాళ 6 లక్షల మంది ఎట్లయితే డిఫాల్టర్స్ అయినరో అవాళ కూడా ఒక 2-3 లక్షల మంది డిఫాల్టర్స్ అయిన రైతులు. కాబట్టి ఆ డిఫాల్టర్స్ అయితే రైతుల పక్షాన, రైతుల ఆత్మాభిమానం పక్షాన మేము ఇవాళ ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మమ్మల్ని చూసి చెప్పిన కేసీఆర్ గారు 4.5 years టైం తీసుకున్నాడు. 2018 December 11th ఎక్కడ, ఇవాళ కూడా ఆల్మోస్ట్ 4.5 years, దగ్గర 5 years అవుతుంది. ఎన్ని వడ్డీలకు వడ్డీలు ఉంటాయమ్మా?
ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఇంత అయినాక కూడా మళ్ళీ హరీష్ రావు గారు ట్వీట్ చేసేదో సంబరాలు చేసుకుంటుండు. 99,999 రూపీస్ కట్ ఆఫ్ గా పెట్టడం ఎంతవరకు సబబు? ₹1,00,000 రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఇంకొక 14 లక్షల మంది ఉన్నారు ఆల్మోస్ట్. కాబట్టి నేనేమంటున్నా, ప్రభుత్వం చేస్తా అన్నదే ఎందుకు జాప్యమైందని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం చేసేదాన్ని మేము విమర్శించడం లేదు. ప్రభుత్వం చేస్తున్న ఈ జాప్యం వల్ల ఇవాళ ప్రభుత్వానికి ఎంతైతే 19,024 కోట్ల భారం అయిందో ₹1,00,000 రూపు రుణమాఫీ చేయడం అనేది ఆల్మోస్ట్ 60% అమ్మా. లక్షకు మీకు తెలుసమ్మా సౌమ్య గారు, ₹100 బ్యాంకులో డిపాజిట్ చేస్తే 5 ఏళ్ళకి డబ్బులు ఇస్తారు కదమ్మా. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 ఏళ్ళకి డబ్బులు ఇస్తారు. మరి 2018 డిసెంబర్ 11న ₹1,00,000 నాకే రుణమాఫీ ఉంది అనుకోండి, 5 ఏళ్ళకి నాకు ఎంత వడ్డీ అవుతుంది? ఎంత వడ్డీ అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 60-70 వేల వడ్డీ అవుతుంది కదా. ఆ 60-70 వేలు ఈరోజు అంటే 19,000 కోట్లలో ఒక 60-70% వేసుకున్నా కూడా ఇవాళ రైతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11,000-12,000 కోట్ల రూపాయలు నష్టపోయినరు. ఇది మేము చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటున్నారు. ఎందుకు 2 లక్షల రుణమాఫీ అంటున్నారు? అట్లాంటప్పుడు మొత్తం అసలు మాఫీ టోటల్ గా అసలు రుణాలు లేకుండానే చేస్తాం రైతుకని ఎందుకు అంటలేరు అంట? మళ్ళా ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు కదా. నో సౌమ్య గారు, అంటే మరి మీరు విన్నారో లేదు కానీ మేము చెప్పినటువంటి రైతు డిక్లరేషన్ లో 14 అంశాలు ఉన్నాయి. 7th సెప్టెంబర్ 2022లో ఏమున్నాయి ఆ 14 అంశాల్లో అంటే, రైతుకు సబ్సిడీల ద్వారా రైతుకు కావాల్సినటువంటి పనిముట్లు లేదా విత్తనాలు అన్ని అందిస్తాము అన్నప్పుడు ఇక రైతుకు భారం తగ్గుతుంది కదా. అదేవిధంగా రైతు పండించినటువంటి ప్రతి పంటను కూడా గిట్టుబాటు ధర చెల్లించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ లో రైతుకు అధిక ధరలు ఇచ్చి మేము కొంటామని చెప్పినాము. సెంట్రల్ అండ్ స్టేట్ అంటే అక్కడ మీరే ఉండాలి, ఇక్కడే మీరే ఉండాలి, అయితేనే పాసిబుల్. అంటే గతంలో ఉండిందా కాదు సౌమ్య గారు? గతంలో ఉండింది కదమ్మా. గతంలో రుణమాఫీ చేసినప్పుడు 60,000 రుణమాఫీ చేసినప్పుడు యూపీఏ గవర్నమెంటే చేసింది. అదేవిధంగా గతంలో సబ్సిడీ ఇచ్చినప్పుడు యూపీఏ గవర్నమెంటే ఇచ్చింది. ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక పార్టీగా మేము అభిలషిస్తామమ్మా, మేము ఆకాంక్షిస్తాం. పైన మేమే ఉండాలి, కింద మేమే ఉండాలి, మీకు ఈ విధంగా న్యాయం జరుగుతుంది, లాభం చేస్తామని చెప్పడంలో తప్పు లేదు కదా. ప్రజల తీర్పు అది. అయితే ఆ 14 అంశాలతో పాటు మేము చెప్పింది ఏంటంటే, ఇప్పటిదాకా మీరు ఏదైతే రుణం తీసుకున్నారో ఆ రుణం 2 లక్షల లోపు ఉన్న వాళ్ళ రైతులకు అందరికీ కూడా మేము మాఫీ చేస్తామన్నాం తప్ప భవిష్యత్తులో మొత్తం మీకు ఫ్రీగా డబ్బులు ఇస్తాం, మీకు ఫ్రీగా పెట్టుబడి సాయం చేస్తామని ఎక్కడ చెప్పలే. ఎందుకంటే ఇంతో ఎకనామిక్ మీద లేదా ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉన్న లీడర్లే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మేము అన్ని చూసి అయ్యేదే చెప్తాం, చెప్పిందే చేస్తామమ్మా. మాకు ఆ పార్టీకి క్రెడిబిలిటీ ఉంది. అన్న ఆర్థిక పరిస్థితి బాలేదని మీరే చెప్తున్నారు, లక్షనే ఇవ్వలేకపోతున్నారన్న కామెంట్ కూడా మీరే చెప్తారు రకరకాల వాటిలల్లా. తర్వాత 2 లక్షల రుణమాఫీ అంటారు. ఎట్లా నమ్మాలి ఇన్ని రకాలు మాట్లాడితే? స్టేట్ జిఎస్డిపిని మీరు పరిగణలోకి తీసుకుంటే, స్టేట్ లో ఉన్నటువంటి ఇన్కమ్ ను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ 2,40,000 కోట్ల రూపాయలు. ఈ 2,40,000 కోట్ల రూపాయలలో దుబారా ఖర్చులు, ఎన్నికల కోసం ఉప ఎన్నికల్లో తీసుకొచ్చే స్కీములు కనుక మనం ప్రకటించకుంటే, రైతుల్లో ఇప్పుడు ఎవరుంటారమ్మా? దళితులు ఉంటారు, బీసీలు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు రైతులో ఉంటారు. ఆ రైతు రుణమాఫీ అనేది సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రగాఢంగా నమ్మి వాగ్దానం ఇచ్చింది. ఇవాళ దాకా ఉన్నటువంటి ఇవాళ మీరు చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రూపాయి పునరుత్పత్తి లేదు, ₹1 పునరుత్పత్తి లేదు, ఉత్పాదకత లేదు, రెవెన్యూ లేదు. దాని మీద మీరు 1,18,000 కోట్ల రూపాయల వరకు దాదాపు 80,000 నుంచి తీసుకెళ్లి ఖర్చు పెట్టినరు. రైతు రుణమాఫీకి ఎంత అవుతుంది? అందులో ఒక 16%, 19,000 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టింటే ఏమవుతుండే? మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అటువంటి దుబారా ఖర్చులు, అటువంటి కమిషన్ల ఖర్చులు, అటువంటి కక్కుర్తి ఖర్చుల పనులు చేయకుండా స్వేచ్ఛగా, పారదర్శకంగా రైతులకు ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని చెప్తా ఉన్నాం. దాంట్లో తప్పేముంది? 1,10,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ఎక్కడ? ఇవాళ రైతు రుణమాఫీ ఎంతమ్మా? చిన్నగా 19,000 కోట్ల రూపాయలే. దానికోసం చెప్తున్నాం మేము. రైతులు ఒక్కడే లేదు కదా, చాలా పథకాలు ఉన్నాయి కదా. వాటిని అన్నిటినీ ఇట్లా ఎలక్షన్ దాంట్లో మీరు హామీలు ఇచ్చుకుంటూనే పోతూనే ఉంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటూనే పోతుంటారు. అప్పుడు ఇంకా దేనికని కేటాయిస్తారు? ఎన్నని హామీలు ఇస్తారు?
అవునమ్మా, రాష్ట్ర ఆర్థిక వార్షిక బడ్జెట్ మనం పరిశీలిస్తే ఎవ్రీ ఇయర్ కు రాష్ట్రానికి వచ్చే ఆదాయము జిఎస్టి ద్వారా లేదా ప్రజల కొనుగోలు శక్తి ద్వారా ప్రజలకు వచ్చే ఆదాయ వనరుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది. అది పెట్రోల్ వాడకం అయితేనేమి, డీజిల్ వాడకం అయితేనేమి, కరెంటు వాడకం అయితేనేమి, ప్రతి దానికి వాణిజ్యంగా మనకు వస్తున్నటువంటి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకునే కాంగ్రెస్ పార్టీ నిపుణులతో చర్చించి దుబారా ఖర్చులు పెట్టకుండా వచ్చిన దాన్ని వచ్చినట్టు సద్వినియోగపరిస్తే రైతులే కాదమ్మా, మీరు ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను రైతుల గురించి ఎక్కువ చెప్తున్నా. అట్ ద సేమ్ టైం విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ అయితేనేమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అయితేనేమి, బీసీ బంధులు దళిత బంధులు తీసుకొచ్చి ఇవాళ దళితులను బీసీలను కొంతమందినే సెలెక్ట్ చేసి అది ఎమ్మెల్యేల ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళని మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా బీసీలందరికీ కూడా స్వావలంబనం కోసం, దళితులందరికీ కూడా స్వయం సమృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ వాళ్ళ ముందు పెడుతుంది. తప్పేముంది? 2,40,000 కోట్ల రూపాయలమ్మా. ఇవాళ దళిత బంధుకు కానీ, బీసీ బంధుకు కానీ, రైతు రుణమాఫీకి కానీ ఒక 70,000 కోట్ల రూపాయలు అయితే అయిపోతవి. ఇక నిత్యం అంటే ప్రతి నెల ఉద్యోగస్తులకు పెన్షనర్లకు చెల్లించే జీతాలు 4,000 అంటే కోట్లు, సంవత్సరానికి అదొక 48,000 కోట్లు. 50 కోట్లు వేసుకో, ఓ 70, 50, 120 కోట్లు అయింది. ఇంకా 1,30,00,30,000 కోట్ల రూపాయలు మిగుల్లో ఈ యొక్క ప్రజల సంక్షేమం, అది దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, రేపు బీసీల్లో ఇవాళ కొన్ని కులాలను విస్మరించి బీసీ బంధు ఇస్తున్నారు. విస్మరించబడ్డటువంటి కులాలను కూడా పైకి తీసుకురావడానికి ఆర్థిక సహాయము, ఆర్థిక చేయూత చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక విజన్ ఉంది. మేమేమి మా ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తాం, లేదంటే పక్క రాష్ట్రానికి వెళ్ళి గుంజుకొస్తాం అని చెప్పడం లేదమ్మా సౌమ్య గారు. రాష్ట్రం యొక్క వనరులు, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మన సొమ్ముని మనమే పంచుతామని చెప్తారు, అంతే కదా. మళ్ళా ట్యాక్స్ రూపంలోనో ఇంకే రూపంలోనో మన దగ్గరికి వెళ్ళే కదా తీసుకునేది మళ్ళా. మరి అవునమ్మా, పంచితేనే కదా సమాజంలో వెనుకబడ్డ వాళ్ళు కూడా సమతుల్యంగా మనతో పాటు వచ్చేది. అంటే సంక్షేమ కార్యక్రమాలు అయితే ఉండాలా కదమ్మా. మీరు ఇప్పటిదాకా నాతో మాట్లాడుతుంటే మీరు గమనించడం లేదో, నేను ఆకర్షక పథకాల గురించి చెప్పట్లేదు. ఏదో పొద్దున పైసలు ఇస్తే సాయంత్రం ఓటేస్తే పైసల గురించో పథకాల గురించి చెప్పట్లేదు. డెవలప్మెంట్, కన్స్ట్రక్టివ్, అనగారినటువంటి వర్గాలు ఎక్కడైతే సమాజంలో ఉంటే వాళ్ళకు ఆర్థిక సాయం చేయుతో ఇచ్చి వాళ్ళను కూడా పైకి తీసుకురావాలనే తలంపు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. మేము కాంగ్రెస్ పార్టీగా మాకున్నటువంటి తలంపు చిత్తశుద్ధితో కూడుకున్నట్టు గతంలో మేము చేసి చూపించినాం. అందుకే మేము చెప్తా ఉన్నాం. ఎస్, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. సో మొత్తం మీద అది రుణమాఫీకి సంబంధించి అయితే ఇది దయచేసి అన్నదాతలకు సంబంధించి కాబట్టి దయచేసి దీన్ని ఎన్నికల వైపుగా చూడకుండా మనకు అన్నం పెట్టే అన్నదాత వైపుగా చూడాలని అన్ని రాజకీయ పార్టీలకు అదే కోరుతున్నాను. కాదు సౌమ్య గారు, నేనేమంటున్నా, ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ ఇలా ఎన్నికల కోసం చూస్తుంది. మేము 2018 డిసెంబర్ 12వ తారీఖే గవర్నమెంట్ వచ్చిన మరుసటి రోజే రుణమాఫీ చేయండి అన్నాం. ఇంకో 5 ఏళ్ళప్పుడు ఎలక్షన్లు ఉన్నా కాంగ్రెస్ 5 ఏళ్ల కిందనే అడిగింది రుణమాఫీ చేయమని. మీరు ఎట్లా ప్రామిస్ నెరవేరుస్తారో గతంలో నెరవేర్చారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉందా? పూర్తిగా మారిపోయింది. చూద్దాం ఎట్లా చేస్తారా చేయరా, మరి ఏమైతుందో చూద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.